బ్రేకింగ్ చూస్తున్నాం. శంషాబాద్ నోవాటెల్ హోటల్లో కాంగ్రెస్ నేతల సమావేశం ప్రారంభమైంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్రంలోని 14 మంది ఎంపీ అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చిస్తున్నారు నేతలు. శంషాబాద్ నోవాటెల్ హోటల్లో కాంగ్రెస్ నేతల సమావేశం ప్రారంభమైంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్రంలోని 14 మంది ఎంపీ అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో భేటీ అయ్యారు. ఇక కాంగ్రెస్ నేతల ముఖ్య సమావేశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చూస్తూ ఉన్నాం, లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ పూర్తిగా దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఇక నేతలందరూ సమావేశమై వ్యూహాలను రచిస్తున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ మీటింగ్ కి ఎవరెవరు హాజరయ్యారు, ఏ విధమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? అంటే కొన్ని సీట్లకు ఇంకా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించలేదు. ఆ సీట్ల అంశం కొలిక్కి వచ్చే అవకాశం ఉందా ఈ మీటింగ్ లో? కొద్దిసేపటి క్రితమే సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి, దాంతో పాటుగా 14 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు, ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో ఒకవైపు ప్రచార సభలు, సమావేశాలతో పాటుగా ముఖ్య నాయకులకు సంబంధించినటువంటి రోడ్ షోలకు సంబంధించి ఈ సమావేశం తర్వాత ఒక స్పష్టమైన క్లారిటీ వస్తుంది. దాంతో పాటుగా 3 అభ్యర్థులకు సంబంధించి పార్లమెంటు, ఇంకా ఒకటి ఖమ్మము, హైదరాబాద్, కరీంనగర్ సంబంధించినటువంటి అభ్యర్థులపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశం తర్వాత అభ్యర్థుల ప్రకటన, దాంతో పాటుగా 3కు సంబంధించినటువంటి 3 పేర్లు ఖరారవుతాయి. రేపు లేదా ఎల్లుండి అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. చూడాలి మరి ఈ సమావేశం తర్వాతని ప్రచార సభలు, సమావేశాలకు సంబంధించినటువంటి ఒక స్పష్టమైన అవగాహన వచ్చే అవకాశం ఉంది. మరొక వైపు ప్రచారానికి సంబంధించి ఇంకోటి పెద్ద ఎత్తున అయితే సునీల్ కన్గోల్ టీం కూడా అభ్యర్థులకు సంబంధించి కానీ పార్టీ గ్రామాల్లో ఏ విధంగా 100 రోజుల పాలనకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ఏ విధమైన చర్చ జరుగుతుంది, ప్రజలు ఎటువంటి ఒపీనియన్ తో పార్టీపై ఉన్నారు, పార్లమెంట్ లో ఎన్ని సీట్లు మనకు వస్తాయి, ఏ విధంగా ఉంది ఒక్కొక్క పార్లమెంట్ పై కూడా నేతలందరికీ కూడా, ముఖ్య నాయకులందరికీ సునీల్ కన్గోల్ బలం, బలహీనత రెండింటిని కూడా వివరిస్తారు. వంశీ, ప్రేమ్, చూస్తున్నాం, ఒకవైపు బీజేపీ అగ్రనాయకత్వం పూర్తిగా తెలంగాణపై దృష్టి సారించింది. లోక్సభ ఎన్నికల్లో తన ప్రాభవాన్ని చాటుకునేందుకైతే ముమ్మర కసరత్తు చేస్తుంది. గతంలో కూడా చూసాం, ప్రధాని మోడీయే స్వయంగా తెలంగాణపై దృష్టి సారించారు, పర్యటనలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి ప్రచారాన్ని హోరెత్తించేందుకు అగ్రనాయకత్వం ఈ సభల్లో పాల్గొనే అవకాశం ఉందా? మొత్తంగా కాంగ్రెస్ ప్రచార వ్యూహం ఎలా ఉండబోతోంది? అయితే వంశీ, ఒకటి ఇప్పుడు ఈ సమావేశం తర్వాతనే అగ్రనాయకులు, ఒకవైపు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, 3 సభలు, సమావేశాలు, రోడ్ షోలు, బహిరంగ సభలు, వీటన్నిటిపై కూడా ఒక స్పష్టత, ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పటికే మే మొదటి వారం లేదా 2వ వారంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరు కూడా భువనగిరి, నల్లగొండకు వస్తారని చెప్పి ఇప్పటికే ఒక ప్రకటన వచ్చింది. మిగతా ఎక్కడెక్కడ సభలలో పాల్గొంటారు, ఏ సమావేశాల్లో పాల్గొంటారు అనేది ఈ సమావేశం తర్వాత ఒక స్పష్టమైన క్లారిటీ అయితే వస్తుంది. వంశీ, ప్రేమ్, చూస్తున్నాం, మొత్తంగా అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన దాంట్లో ఖమ్మం జిల్లాను కీలక పాత్ర ఉంది. ఈ నేపథ్యంలో ఖమ్మం ఎంపీ సీటుపై ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. 3 మంత్రుల కుటుంబాల నుంచి అభ్యర్థిని నిలిపేందుకు కసరత్తు అయితే సాగుతుంది. సో మొత్తంగా ఈ 3 మంత్రులకు సంబంధించిన వాళ్లే తెర మీదకి వచ్చే అవకాశం ఉందా? ఏమైనా కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపుతున్నారు అన్న వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి. దానికి సంబంధించి ఈ మీటింగ్ లో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఏమైనా ఉందంటారా? ఒకటి దేశవ్యాప్తంగా దాంతో పాటుగా రాష్ట్రంలో కూడా మిగతా 2 కీలకమైనటువంటి 2 పార్టీలు అభ్యర్థులను ప్రకటించారు. కాంగ్రెస్ మినహా, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మినహా మిగతా బీజేపీ, బీఆర్ఎస్ 2 కూడా ప్రకటించాయి. కాంగ్రెస్ మాత్రం ప్రకటించలేదు. అయితే ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ మేజర్ గా ఖమ్మంపై ఎక్కువ చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒకవైపు కీలకంగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం, మొదటి నుంచి పార్టీలో ఉన్న వ్యక్తి, తాను తన భార్యకి టికెట్ కావాలని చెప్పి మొదటి నుంచి ఆశించడం ఒక ఎత్తు అయితే, మరొకవైపు రీసెంట్ గా పార్టీలో చేరిన, పార్టీలో తన ప్రాబల్యాన్ని పెంచుకొని తాను కూడా ఒక మంత్రి, తానే స్వయంగా నేనే నెంబర్ 2 అని చెప్పి ప్రకటించుకున్నాడు పొంగులేటి.
తాను కూడా తనకు సంబంధించినటువంటి తన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని చెప్పేసి తాను ప్రయత్నం చేస్తున్నాడు. మరొక వైపు సీనియర్ కీలక నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు కూడా తన కుటుంబానికి సంబంధించి తన కొడుకు టికెట్ ఇవ్వాలని చెప్పి తాను చెప్తున్నాడు. మరొక వైపు రఘుమారెడ్డి ఇట్లా ఒక్కొక్కరుగా తమకు టికెట్ కావాలని చెప్పేసి తమ కుటుంబ సభ్యులే కోరడంతో ఇటు ఏఐసిసి పెద్దలు, రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో వాళ్ళకే అర్థం కావడం. చిట్ట చివరకు ఆ నిర్ణయాన్ని ఏఐసిసికి వదిలేయడంతో ఇక ఈ సమావేశంలో కీలకంగా చర్చించిన తర్వాత మరొక వైపు ఇన్ని రోజులు ఖమ్మం అంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వారికి టికెట్ ఇస్తున్నారు, బీసీలకు కూడా ఇవ్వాలని చెప్పేసి మొన్న కూడా వి హనుమంతరావు కూడా చర్చ చేసుకుంటూ వచ్చినారు. అయితే ఇప్పుడు ఏఐసిసి తన నిర్ణయాన్ని కీలకంగా ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి టికెట్ ఎవరికి వస్తుంది అనేది అయితే పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశం తర్వాత ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఈ మూడింటిపై అయితే ఒక క్లారిటీ వస్తుంది వంశీ. ప్రేమ్, చూస్తున్నాం మొత్తంగా ఈ మూడు స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ప్రచారాన్ని అయితే హోరెత్తించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఆ అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవలేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బీజేపీ తన ప్రాభవాన్ని నిలుపుకొని తామే ఇక కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం, తెలంగాణలో ప్రతిపక్షం మేమే అని చెప్పేందుకు బీజేపీ కూడా ముమ్మర కసరత్తు చేస్తుంది. సో మొత్తంగా ఈ మూడు ప్రధాన పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలతో లోక్సభ ఎన్నికలు తెలంగాణలో ఏ విధంగా మారబోతున్నాయి, ప్రచారాన్ని ఏ విధంగా నేతలు హోరెత్తించనున్నారు? అయితే ఒకటి వంశీ, దీంట్లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒకవైపు మోడీ ఆప్కీ బార్ మోడీ సర్కార్ అని చెప్పేసి ఆ బీజేపీ ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ కూడా మేమే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం, రాష్ట్రంలో మేము గతంలో 10 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి 100 రోజుల్లో కాంగ్రెస్ చేయలేకపోయిందని చెప్పేసి జనాల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ చూస్తుంది. కాంగ్రెస్ మాత్రం 100 రోజుల పాలన, ఒకవైపు బీఆర్ఎస్ బీజేపీ రెండు 10 ఏళ్ల పాటు చేసినటువంటి బీఆర్ఎస్ ఏమో చేసిన అవినీతి పాలనకు సంబంధించి, బీజేపీ ఇచ్చినటువంటి హామీలు, వీటన్నిటిని కలగలుపుకొని ఏదైతే పాంచినాయని జనాల్లోకి తీసుకువెళ్తూ 100 రోజుల పాలన, అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలు వీటన్నిటిని జోడించుకొని జనాల్లోకి వెళ్ళాలని చెప్పేసి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది. చూడాలి ఈ సమావేశం తర్వాత ఎట్లా జనాల్లోకి వెళ్తారు, ఏ విధంగా సభలు, సమావేశాలు, రోడ్ షోలు వీటన్నిటిని తీసుకొని ఏదైతే 100 రోజుల పాలనను ఎజెండాగా బేస్ చేసుకొని మా పాలన చూసి మా కోటేయండి అని చెప్పేసి ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్పిండు. చూడాలి మరి ఎట్లాంటి ఏదైతే ప్రచార సభలు, ఏఐసీకి సంబంధించినటువంటి పెద్దలు కానీ లేకపోతే ఎవరెవరు వస్తారనేది ఈ సమావేశం తర్వాత ఒక పూర్తి క్లారిటీ అయితే వస్తుంది వంశీ. థ్యాంక్ యూ ప్రేమ్.